Okay. Hello. Good afternoon. Good evening, everyone. Welcome back to day one of Diksuchi Practical AI webinar. ఈరోజు ఇది నార్మల్ రెగ్యులర్ క్లాస్ కాదు, బోరింగ్ థియరీ కాదు, ఇది ఫ్యూచర్ ఆఫ్ లెర్నింగ్. ఈ 1 అవర్లో మీరు ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేస్తారని చూస్తాం. ఏఐని యూస్ చేసుకుని. కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, జస్ట్ క్రియేటివిటీ అండ్ క్యూరియాసిటీ ఉంటే చాలు. అండ్ ఫర్ గోయింగ్ టు దట్, let me introduce myself. I am Lokeshwar Reddy. మీరు ఎలాగైతే ఇప్పుడు ఎలా కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యారో, నేను కూడా అలానే నా టెక్ జర్నీని స్టార్ట్ చేశాను. ఐఎమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఐ వర్క్ విత్ పైథాన్ అండ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ నాకు టెక్నాలజీస్ ఎలా వర్క్ అవుతాయో అని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. సో టుడే మనం సింపుల్గా ఫన్ వేలో అండ్ ప్రాక్టికల్ వేలో ఏఐని యూస్ చేసుకొని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం ఒక వెబ్సైట్ని. లెట్స్ బిల్డ్ సంథింగ్ టుగెదర్. నెక్స్ట్, హానెస్ట్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఏమి బిగ్ ప్రొఫెసర్ లేదా ఎక్స్పర్ట్ ఏం కాదు. నేను మీలా ఒక స్టూడెంట్ని. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, లెట్ మీ షేర్ యూ దట్. నేను కూడా ఈ క్వశ్చన్స్ నుంచి ఫేస్ చేశాను. వాట్ టు లెర్న్, వేర్ టు స్టార్ట్, యామ్ ఐ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. ఈ కన్ఫ్యూజన్ వల్ల చాలా స్టూడెంట్స్ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తున్నారు. అండ్ దట్స్ వై వి బిల్ట్ దిక్సూచి. స్టూడెంట్స్ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ టాలెంట్ లేకపోవడం కాదు, ప్రాపర్ డైరెక్షన్ లేకపోవడం. హియర్ వి కమ్ దిక్సూచి విత్ వన్ మిషన్. ప్రతి స్టూడెంట్కి రైట్ పాత్ చూపించాలి, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు. అండ్ దిక్సూచి ఈజ్ నాట్ జస్ట్ ఏ కోర్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్, ఇది మీ పర్సనల్ లెర్నింగ్ గైడ్. దిక్సూచిలో పర్సనలైజ్డ్ లెర్నింగ్ పాత్స్, ఏఐ పవర్డ్ గైడెన్స్, ప్రాక్టికల్ కోర్సెస్, స్కిల్ అసెస్మెంట్ టెస్ట్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఈ మన దిక్సూచి వచ్చేసి పూర్తిగా లెర్నర్స్ కోసం డిజైన్ చేయబడింది. అండ్ దిస్ ఆల్ కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, ఇంతగా చేస్తున్నాడు, ఇదంతా ఎందుకు ఫ్రీగా చేస్తున్నాడు. మేము ఇక్కడ నమ్మింది ఒకటే, ఎవ్రీ స్టూడెంట్స్ డిజర్వ్ ఏ ఛాన్స్ టు లెర్న్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అండ్ ఇది మేము వీఆర్ డూయింగ్ ఇట్ విత్ స్టూడెంట్స్ అండ్ ఫర్ స్టూడెంట్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ మిషన్, stay connected with us. I hope everyone understood, and I will share you the community links in chat. And for early access, ఎక్కడైతే మీరు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తున్నారో అక్కడే మీరు ఎర్లీ లెర్నర్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ప్రీ యాక్సెస్ వస్తుంది మనం లాంచ్ చేసిన ముందు. ఇప్పుడు చెప్పండి, ఈ 1 అవర్లో మీరు ఏం బిల్డ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఈరోజు మనం 1 అవర్లో ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేస్తాం. దానికన్నా ముందు పోర్ట్ఫోలియో అంటే ఏంటి, ఏఐని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ చూద్దాం. మీలో ఎవరైనా పోర్ట్ఫోలియో అంటే ఏంటో చెప్తారా? సింపుల్గా మీకు తెలిసిన దాని ప్రకారం పోర్ట్ఫోలియో అంటే ఏమంటో తెలుసా? ఎవరికైనా తెలిస్తే ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? ఫీల్ ఫ్రీ టు, ఏం కాదు. యా, జాన్యా. ఎస్ సార్, పోర్ట్ఫోలియో ఇస్ అ విజువల్ రిప్రజెంటేషన్. మన ఏం వర్క్స్ చేసాం ఇప్పుడు దాకా, మన ప్రాజెక్ట్స్ ఏమేమి అని హైయర్ అథారిటీస్ కి మనం ఒక రెజ్యూమ్ విత్ విజువల్ రిప్రజెంటేషన్ సార్. యా జాన్యా, ఇంకోసారి చెప్తావా ఒకసారి మళ్ళా? యా సార్, అండ్ మనం చేసిన ప్రాజెక్ట్స్ కానీ, మన శాంపిల్స్, మన ఇంటర్న్షిప్స్ గురించి, మన వర్క్ గురించి బ్రీఫ్ గా విజువల్ రిప్రజెంటేషన్ లో ఇవ్వడం సార్. రెజ్యూమ్ ని విజువల్ రిప్రజెంటేషన్. యా, దట్స్ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా సింపుల్ గా పోర్ట్ఫోలియో అంటే ఏంటో? యా ముఖేష్. సార్, పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు మన గురించి మనం ఒక వెబ్సైట్ చేసి అందులో మనకు వచ్చిన మన గురించి మనం తెలిపేది ఒక వెబ్సైట్ లో మొత్తం చెప్పి దాన్ని పక్క వాళ్ళు అర్థం చేసుకునేది ఒక పోర్ట్ఫోలియో అని నేను అనుకుంటున్నాను సార్. యా దట్స్ గుడ్. యా దట్స్ ఫైన్. ఇప్పుడు పోర్ట్ఫోలియో అంటే ఏదో మళ్ళీ నేను చెప్తాను చూడండి.
దీనికన్నా ముందు మీరు నన్ను లొకేషన్ పిలవండి, పర్లేదు, సార్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ సింపుల్గా పోర్ట్ఫోలియో అంటే మన మీకు రెజ్యూమ్ ఐడియా ఉంది కదా. రెజ్యూమ్లో మనం ఏమైతే పెడతామో స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ లేదా మనం షోకేస్ చేయాల్సినవన్నీ మనం మన పోర్ట్ఫోలియోలో ఒక వెబ్సైట్ లాగా షోకేస్ చేస్తాం. అది ఎడ్యుకేషన్ కానీ స్కిల్స్ కానీ మొత్తం ఇలా షోకేస్ చేసినాయి మనం ఎవరికైనా షేర్ చేయడానికి. ఇప్పుడు రెజ్యూమ్ అనేది ఇప్పుడు ఓల్డ్ డేటెడ్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఎవరికైనా మన స్కిల్స్ షేర్ చేయాలంటే మనం ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్ ని మనం వాళ్ళకి షేర్ చేస్తాం. అది ఒక పోర్ట్ఫోలియో అంటే ఏంటో ఇప్పుడు ఒక అందరికి అర్థమైంది కదా. పోర్ట్ఫోలియో అంటే ఏందో, ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? సింపుల్ గా పోర్ట్ఫోలియో అంటే ఏందో అర్థమైందా? గివ్ మీ థమ్స్ అప్ అర్థమైతే. నెక్స్ట్ ఈ రోజు మనం వచ్చేసి దీన్ని ముందుగా పోర్ట్ఫోలియో అంటే ఏందో తెలుసుకున్నాం కదా. మనం దీనికన్నా మనం ముందుగా చూసుకోవాల్సినవి మ్యాండేటరీ థింగ్స్. అందరూ ఈ ఒక 1 to 1.5 అవర్ ఇంటర్నెట్ ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ల్యాప్టాప్ ఫుల్లీ ఛార్జ్డ్ గా ఉందో లేదో చూసుకోండి. అలాగే నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో మ్యాండేటరీ థింగ్స్ పెట్టాను, ఎలా చేసుకోవాలి ఏందా అని. అవి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. అలా ముందు నేను నీకు ముందు సింపుల్ గా ఒక్కొక్కటి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు చూడండి, లేదా ఎవరైనా ముందున్నారా, ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నాయా ఇన్స్టాలేషన్స్, ఎక్స్టెన్షన్స్ కానీ లేదా విఎస్ కోడ్ కానీ ఇంకా ఎవరైనా పెండింగ్స్ ఉన్నాయా? ఏం పర్లేదు, నేను చెప్తాను. ఎంత ఎవరైనా పర్లేదు. ఎవరైనా ఇంకా ఇన్స్టాలేషన్ పెండింగ్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. యా ముఖేష్. లోకేష్, హలో. ఇప్పుడు గిట్హబ్ ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు కదా. అవును. ఇప్పుడు గిట్హబ్ ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు కదా, మీరు విఎస్ కోడ్ లో కూడా అది ఎక్స్టెన్షన్ కింద అది ఎలా అప్లై చేసుకుంటారో చెప్తారా? అంటే నేను చూసాను కానీ నాకు దొరకలేదు. చెప్తాను. అది ముందు ఈ ఇన్స్టాలేషన్స్ అన్ని అయిపోయాక అది ఎలా అప్లై అయిపోయింది. ఓకే, అది ఇవన్నీ చెక్ చేసి ఒకసారి మళ్ళీ చెప్తాను. అది ఓకే, థ్యాంక్ యూ లోకేష్ కదా. యా షణ్ముఖ్. లోకేష్, ఇది గిట్ ఇన్స్టాలేషన్ చెప్పరా? చెప్తాను. ఫస్ట్ గిట్ ఇన్స్టాలేషన్ కోసం మన బ్రౌజర్లో ఏదైనా క్రోమ్ కానీ ఏదైనా గిట్ ఫర్ విండోస్ ఈ ఇన్స్టాలేషన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కావాలంటే చాట్లో కూడా పేస్ట్ చేస్తాను. ఫస్ట్ది క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్. ఈ వర్షన్ క్లిక్ చేశాక ఫ్యూ సెకండ్స్లో మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయాక మనకు ఒక డైలాగ్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ అంటే ఒక పాపప్. ఆ పాపప్లో ఫస్ట్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. అప్పుడు ఎస్ కొట్టండి. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ అని వస్తుంటుంది. చూడండి, సేమ్ ఇప్పుడు మనకి కనపడుతుంది కదా, గిట్ ఫర్ విండోస్. ఎస్ కొట్టేస్తున్నాను. సరే, ఇప్పుడు ఇది ఓపెన్ అయిందా అందరికి? ఇలాగా సెటప్ ఇలా వచ్చాక క్లిక్ ఆన్ ఇన్స్టాల్. నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ గా గిట్ వర్షన్ ఉంది కాబట్టి రిమూవింగ్ గిట్ అని వచ్చి మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది గిట్. సేమ్ అందరికి ఇలా వస్తుందో లేదో చూసుకోండి. ఎవరికైనా ఇలా రావట్లేదా? షణ్ముఖ్ ఒకసారి చూడు, క్లియర్ గా అర్థమవుతుంది కదా స్టెప్ బై స్టెప్? అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఇన్స్టాలేషన్ అయ్యేంత లోపు గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. జస్ట్ సింపుల్ గా బ్రౌజర్ లో గిట్హబ్ అని టైప్ వచ్చిన ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. సేమ్ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. గిట్హబ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సైన్ అప్ కనపడుతుంది కదా, ఈ సైన్ అప్ క్లిక్ చేసి డైరెక్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అయినా టైప్ చేసుకోండి, లేదా ఈమెయిల్ ఇవన్నీ ఎంటర్ చేసేయండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నార్మల్ లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. మీరు చూడండి, చూస్తే సింపుల్ గా ఇలా ఉంటుంది లాగిన్ అయిన వెంటనే. అలా మీ గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయాక ఫినిష్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీ సిస్టంలో సెర్చ్ బార్ లో సిఎండి టైప్ చేయండి. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్.
అందరికి అర్థమవుతుంది కదా? సేమ్ టెర్మినల్లో ఇప్పుడు అందరు టెర్మినల్ ఓపెన్ చేశారు కదా, అందరూ ఆల్రెడీ గిట్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళైనా ఒకసారి నేను చెప్పే టెర్మినల్ ఒకసారి పేస్ట్ చేసి చూడండి. గిట్ మైనస్ వర్షన్. అందరూ చూస్తున్నారు కదా కరెక్ట్గా? ఇలా గిట్ వర్షన్ విండోస్ 7 రావాలి. ఇప్పుడు అందరికి అర్థమైందా? ఇప్పుడు విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ ఎవరికైనా ఐడియా డౌట్ ఉందా? ఇంకా విఎస్ కోడ్ సేమ్ ఎక్స్టెన్షన్స్ మనం ఇలాగైతే మీరు ఎలా అయితే గిట్ ఇన్స్టాల్ చేసుకున్నారో. షణ్ముఖ్, అది కోపైలట్ ఎక్స్టెన్షన్స్, లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్స్ ఒకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తా. చెప్తాను. సేమ్ నార్మల్ విండో విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిపోయాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా చూడండి, ఈ బ్లాక్స్ ఫార్మేట్ లో ఉంది చూడండి, బ్లాక్స్ లోగో ఎక్స్టెన్షన్స్ అని. ఈ ఎక్స్టెన్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికోసం గిట్హబ్ కోపైలట్ అని టైప్ చేస్తే యువర్ పేర్ ప్రోగ్రామర్ అని చెప్పి గిట్హబ్ అఫీషియల్ వస్తుంది. ఈ వచ్చాక ఇలా మీరు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇన్స్టాల్ అని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిట్హబ్ కోపైలట్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో అర్థమైంది కదా? అలాగే లైవ్ సర్వర్, ఇది మనము ఏదైతే కోడ్ చేయించాక దాన్ని ఎలా విజువలైజ్, ఒక వెబ్సైట్ ఎలా వ్యూ అవుతుందో చూసుకోవడానికి ఈ లైవ్ సర్వర్ వాడతాం. ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్, ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి అందరూ. ఇక్కడ డిజేబుల్ అని చూపిస్తుంది, మీకు అది ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇంకా ఈ ఎక్స్టెన్షన్స్ గురించి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎక్స్టెన్షన్స్ కానీ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్స్ కానీ ఏమైనా ఎవరైనా ఉంటే అడగండి, పర్లేదు. షణ్ముఖ్ అర్థమైందా? అర్థమైంది లోకేష్. ఇంకా ఎవరు ఉన్నారా? గిట్ ఇన్స్టాలేషన్ కానీ, గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ కానీ, విఎస్ కోడ్ కానీ, లేదా విఎస్ కోడ్ లో ఉన్న ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాలేషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా పర్లేదు అడగండి, ఎవరైనా పర్లేదు. అందరికి ఓకే కదా? ఇప్పుడు రెడీగా అందరూ ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసుకున్నారు కదా? ఈరోజు ఈ మనం వాడే టూల్స్ వచ్చేసి విఎస్ కోడ్, గిట్హబ్ కోపైలట్ ఎక్స్టెన్షన్, అలాగే చాట్ జీపీటీ కానీ జెమినై కానీ ఏదైనా ఒక టూల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు పూర్తిగా ముందు బిల్డింగ్కి వెళ్ళే ముందు అసలు మనకు వెబ్సైట్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనం ఎట్లా కోడింగ్ చేయట్లేదు కాబట్టి ఒక డిజైనర్ పర్స్పెక్టివ్, డిజైనర్ ఎలా థింక్ చేస్తాడు, డిజైన్స్ ఎలా ఉండాలి, లేదా వెబ్సైట్స్ కానీ ఎలా ఉండాలి అసలు అనేది చూస్తాం. నేను మీకు సింపుల్గా ఒక 3 ఇమేజెస్ చూపిస్తాను. ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు నా స్క్రీన్ కనపడుతుంది కదా అందరికి? సింపుల్గా నేను మీకు ఇప్పుడు ఒక 3 ఇమేజెస్ చూపిస్తాను. ఆ 3లో మీకు ఏది నచ్చింది, మీరు అది ఎందుకు నచ్చింది
మీకు ఏదైతే ఇది నాకు బాగుంటది, ఇది ఒక వెబ్‌సైట్‌కి ఉండాల్సిన స్ట్రక్చర్ అనేది నాకది మా చాట్‌లో చాట్‌లో కామెంట్ చేయండి. మన మీటింగ్ చాట్‌లో కామెంట్ చేయండి. ఇది ఆప్షన్ ఏ ఇది. ఇది కరెక్ట్‌గా చూడండి అందరూ. ఇదొక వెబ్‌సైట్. నెక్స్ట్ ఇది ఇంకొక మినిమల్ బ్లాగ్స్ ప్లాట్‌ఫార్మ్. ఇదొకటి. అందరికి విజిబులే కదా? ఇది 2 అంటే బి. నెక్స్ట్ ఇది ఆప్షన్ సి. ఇది ఒక వెబ్‌సైట్. ఇలా ఈ మూడిట్లో ఏది బెస్ట్, ఏది వరస్ట్? మీరు వాట్సాప్ మన చాట్‌లో ఒకసారి మీట్ చాట్‌లో ఆప్షన్స్ పెట్టండి. లేదా ఎవరన్నా అన్‌మ్యూట్ చేసుకొని చెప్తా అన్నా ఓకే. ఏది బాగుంది? ఇప్పుడు చూపించింది ఆప్షన్ 3. ఇది ఆప్షన్ 2. ఇది ఆప్షన్ 1. అందరూ చూడండి. నాకు రెస్పాన్సెస్ కొద్దిగా ఇవ్వండి. ఇంకా? ఇంకా. యాహ్! దట్స్ ఫైన్. ఇంకా ఎవరన్నా? హర్షిత్? బ్రో. ఇప్పుడు నేను 3 చూపించాను కదా! బ్రో. ఆ 3లో ఈ థర్డ్‌దే ఎందుకు బెస్ట్? అంటే ఇది చూడనికి కొంచెం సిస్టమాటిక్ ఉంది బ్రో. చూడనికి కొంచెం బాగుంది. కలర్స్ యూటిలైజేషన్ కానీ అన్ని. నెక్స్ట్ దీనికి సెకండ్ దానికి థర్డ్ దానికి డిఫరెన్స్ ఏముంది? అంటే ఇది ఎందుకో కొంచెం కడాబిడిగా ఎలానో కొంచెం చూడనికి అన్‌ప్లెజెంట్‌గా ఉండింది. అంటే నార్మల్‌గా అడుగుతున్నాను. అంటే ఎందుకో అది కొంచెం అట్రాక్టివ్‌గా ఎక్కువ ఉంది దీంతో పోలిస్తే. ఓకే. ఇది? ఇది చాలానే జరుగుతున్నాయి బ్రో దీంట్లో అసలు దేనిపైన ఫోకస్ చేయకుండా. అది. అంటే ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది. యెస్ బ్రో. ఇంకా ఎవరన్నా ఓకే హర్షిత్ థాంక్స్. ఇంకా ఎవరన్నా ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేసుకోగలరా? మీ డిజైనింగ్ ఒపీనియన్‌ని? శ్రవణ్? హలో శ్రవణ్? బ్రో. ఇది ఆప్షన్ 2 అన్నావు కదా! నీ పర్స్పెక్టివ్‌ని ఒకసారి డిస్క్రైబ్ చేస్తావా? అది చూడగానే నాకంత ఏమంటే చూడగానే నాకు అట్రాక్టివ్ అనిపించింది అది. చూడడానికి హైలైట్ పాయింట్‌లుగా చూడగానే సడెన్ గా చూడగానే అక్కడ హైలైట్ గా పెద్ద వర్డ్స్ లో ఉన్నాయి సెంటెన్స్ అనేది. చూడగానే దానికైతే ఫస్ట్ ఎవరైనా చూస్తారు ఏదైతే మనకు మెయిన్ కంటెంట్ కావాల్సింది ఏందో అది బాగా డిక్లేర్ అవుతుంది. ఆ పాయింట్ సైజ్ పెద్ద పెట్టడం వల్ల ఫస్ట్ హైలైట్ గా అదే కనబడుతుంది కాబట్టి ఎవరైనా మినిమం ఆ పేజ్ మొత్తానికి అది హైలైట్ గా చూస్తారు. సో నేను ఆ పర్స్పెక్టివ్ లో చెప్పాను. ఓకే దట్స్ థర్డ్ కూడా రెస్టే. దీని మీద ఏమైనా పర్స్పెక్టివ్ చెప్తావా? ఆ ఫ్రేమింగ్ సైజ్ గానీ ఆ కలర్ ఫాంట్ గానీ చూడడానికి చాలా నచ్చుద్ది బాగా. దాంట్లో కూడా అక్కడ కూడా ఫాంట్ సైజెస్ బట్టి బాగా చూపించారు. నేను డిఫరెన్స్ చెప్పగలవా?
సెకండ్ దానికి ఫాంట్ సైజ్ పెద్దది, మిగతావన్నీ నార్మల్ సైజ్ ఉన్నాయి. దీనికి హైలైటెడ్ గా కాకుండా అన్ని కూడా చిన్నగా ఉన్నాయి ఫాంట్ సైజ్ అనేది. కలర్ బట్టి చూసుకున్నా కన్నా మనకు మ్యాటర్ కావాలి కదా, అవును. అందుకనే నేను కొంచెం సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాను. యా, దట్స్ గుడ్ సెలెక్షన్. యా, థ్యాంక్ యూ శ్రవణ్. ఓకే. ఇంకా ఎవరన్నా మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోగలరా? ఓకే, ఇంకా మూవ్ అవుదాం. ఇప్పుడు మీ అందరికి ఒక ఐడియా వచ్చింది కదా, ఒక మినిమల్ వెబ్సైట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ చూడగానే మనకు ఏది అట్రాక్షన్ వస్తుంది అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు శాంపుల్గా పోర్ట్ఫోలియో డిజైన్స్ చూపిస్తాను మీ రిఫరెన్స్ కోసం. ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీ అందరికి నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నాకు ఒక పోర్ట్ఫోలియో అనుకోండి. సింపుల్గా మన పోర్ట్ఫోలియో అనేది మన వర్క్ డిజైన్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ తన పేరుతో ఉంది, నెక్స్ట్ తనని డిస్క్రైబ్ చేస్తూ ఒక ఇమేజ్, నెక్స్ట్ అలాగా నావిగేషన్ ద్వారా తను చేసిన పనులు, తన స్కిల్స్, తను ఏం చేసింది ఫెదర్ యాప్ అని అట్లా, నెక్స్ట్ లైన్ ట్రాన్స్లేషన్ కానీ ఇలా తను చేసిన వర్క్ని ఇక్కడ చేసింది, షోకేస్ చేసి. నెక్స్ట్ ఆ షోకేస్ అంతా అయిపోయాక ఎవరైనా తనని కాంటాక్ట్ అవ్వడానికి కానీ కనెక్ట్ అవ్వడానికి కానీ తనకు సంబంధించిన సోషల్ మీడియాస్ ఇక్కడ ఇచ్చింది. అలాగే దీంట్లో అబౌట్, నెక్స్ట్ కాంటాక్ట్ పేజెస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, తన ఫోటోతో తన డీటెయిల్స్, తన రెజ్యూమ్ ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో డైరెక్ట్ మన పోర్ట్ఫోలియో లింక్ అడిగిన వెంటనే మన దాంట్లోనే మన రెజ్యూమ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ రెజ్యూమ్ని చూసి మన స్కిల్స్ని కానీ మన ఎడ్యుకేషన్ని కానీ మనం చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చూసుకోగలరు. ఇది సింపుల్గా చెప్పాలంటే పోర్ట్ఫోలియో అంటే మోడర్న్ రెజ్యూమ్ అని అర్థం. ఇప్పుడు ఇంకో వెబ్సైట్ చూపిస్తున్నాను, ఇది ఇంకో డిజైన్ పోర్ట్ఫోలియో. సేమ్ ఇక్కడ ఏమనుంది, ఇక్కడ తనని డైరెక్ట్గా రిప్రజెంట్ చేయట్లేదు, తన ప్రొఫెషన్ని డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఐఎమ్ ఏ మ్యాథ్స్ టీచర్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, తను టీచర్ అని చెప్పి డిక్లేర్ చేసుకొని తన సేమ్ ఇక్కడికి మీరు కింద చూస్తే నా వర్క్ మీకు నచ్చినట్లయితే అని చెప్పి కింద ఉంది. నెక్స్ట్ తన గురించి అబౌట్స్లోకి వెళ్తే ఇది ఉంది, హలో ఐఎమ్ జాన్, ఇలాగా తన గురించి డీటెయిల్స్ ఇచ్చింది. మీరు ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే తన గురించి మనకి ఏదైతే తెలియాలో అవి మాత్రమే బాగా హైలైట్ చేశారు.
కరెక్ట్‌గా చూడండి. నెక్స్ట్ తను చేసిన వర్క్. తన వర్క్‌ని ఇలా ఇక్కడ సెక్షన్స్ వైస్‌గా డిక్లేర్ చేసింది. ఇవన్నీ తన కేస్ స్టడీస్. అలా. ఇప్పుడు సింపుల్‌గా మీకు ఒక పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటదో అర్థమైంది గదా! ఇప్పుడు సేమ్ అలానే పోర్ట్‌ఫోలియో మనం మీ 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 స్కిల్స్‌తో మనం డిజైన్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఏఐని యూజ్ చేసుకొని. ఇంకా పోర్ట్‌ఫోలియో అంటే అలా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరికైనా? ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. మీకు ఈ పోర్ట్‌ఫోలియో డిజైన్స్ కావాలంటే నేను చార్ట్‌లో లింక్‌లో పెట్టాను చూడండి. రిఫరెన్సెస్ చార్ట్‌లో పెట్టాను. ఇప్పటి వరకు అంతా అర్థమైంది కదా అందరికి? ఇన్‌స్టాలేషన్ గాని, సెటప్ గాని, పోర్ట్‌ఫోలియో అంటే ఏందో. ఇప్పుడు మనం సింపుల్‌గా వెబ్‌సైట్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుందాం. ఇందాక నేను మీకు చూపిస్తే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసింది తను? తన గురించి సింపుల్‌గా ఏందని చెప్పి ఒక సెక్షన్‌లో కంప్లీట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ అందరికి కావాల్సింది అది. దాన్ని ఆ ఇంట్రడక్షన్‌ని ఆ అబౌట్‌ని చూసి మిగిలిన పేజెస్‌కి తను రీడైరెక్ట్ అవుతుంది. అందుకు మన కంటెంట్ మన మెయిన్ పేజ్‌లో మనం ఫస్ట్‌గా చూసుకోవాల్సింది అబౌట్. దాని తర్వాత తన ఇంట్రడక్షన్. దాని తర్వాత తన ప్రొవైడ్ చేసే ప్రాజెక్ట్స్ గాని, లేదా సర్వీసెస్ గాని ఇవన్నీ. ఇలా మన వెబ్‌సైట్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఇప్పుడు సింపుల్‌గా వెబ్‌సైట్ స్ట్రక్చర్ అంటే వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఏందంటే బ్లాక్స్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ తీసుకోండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎలా అయితే ఉంటాయో మనం చేసే ఒక్కొక్క సెక్షన్‌ని ఆ సెక్షన్ తర్వాత ఉండేదాన్ని అలైన్‌మెంట్‌లో బ్లాక్స్ అంటాం. ఇప్పుడు మీరు సింపుల్‌గా నా వెబ్‌సైట్ ఇలా ఉండాలి అని రఫ్ పేపర్‌లో గాని, లేదా ఎక్కడైనా మీరు డిజైనింగ్‌లో గాని, నాకు ఫస్ట్ ఇలా రావాలి, ఇక్కడ ఇమేజ్ రావాలి. అలా మీరు ఆలోచించగలిగితే ఏఐ మీకోసం ఒక వెబ్‌సైట్ చేసి ఇచ్చేస్తది. సింపుల్‌గా. ఓకేనా? ఈడ మీరు యూజ్ చేసేది మీ క్రియేటివిటీ అండ్ థింకింగ్. ఓకేనా? ఇప్పుడు ఈ వెబ్‌సైట్ స్ట్రక్చర్ క్లియర్‌గా అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హ్మ్. ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసుకొని మన కంటెంట్‌ని జనరేట్ చేస్తాం. ఒక నిమిషం. ఇక్కడ మనం ఏఐని యూజ్ చేసుకొని చాట్‌జిపిటీ గాని, జెమినీ గాని మీ ఇష్టం. ఓపెన్ చేయండి ఒకటి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన లేఅవుట్ ఐడియాస్. ఇందాక మీకు చెప్పినాను కదా! ఇక్కడ ఈ ఇమేజ్ ఉండాలి. ఈ సెక్షన్ తర్వాత ఈ సెక్షన్ రావాలి. అలా ఆ లేఅవుట్‌ని ఆ ఫార్మాట్ అంతటిని మనం లేఅవుట్ అంటాం. ఈ లేఅవుట్ ఎలా మనకు ఐడియాస్ అనేది ఏఐతో జనరేట్ చేపిస్తాం. అలాగే అబౌట్ మీ సెక్షన్. ఈ అబౌట్ మీ సెక్షన్‌లో మీ గురించి. ఇలా నేను అన్ని సెక్షన్స్ చెప్పట్లే. అబౌట్ మీ ఒకటి చెప్తా. మీ మిగిలిన సెక్షన్స్ మీరే చేయాలి.
ఓకేనా? ఇది క్లియర్ కదా? నెక్స్ట్ కలర్ ప్యాలెట్. కలర్ ప్యాలెట్ అంటే మనం ఇందాక నేను ఇందాక 2 వెబ్సైట్స్ చూపించాను కదా, ఆ వెబ్సైట్స్ లో వాళ్ళు వాడిన కలర్స్, అలా మీకు తగ్గట్టు మీ ఏ జనరేట్ చేసిన కలర్ ప్యాలెట్ సజెషన్స్ లో మీరు ఒక సజెషన్ తీసుకోండి, లేదా మీరు ఏదైనా కలర్ ని డిస్క్రైబ్ చేసుకోండి. అవి ఎలా చేయాలో ఏందని నేను ప్రాంప్ట్స్ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి కంటెంట్ జనరేషన్ విత్ ఏఐ. అందరూ చాట్‌జిపిటి కానీ జెమినీ కానీ ఓపెన్ చేయండి. నేను మీతో పాటే చేస్తా ఉంటాను, చూడండి. ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా ఇక్కడ లేఅవుట్ కంటూ ఒక ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ ని మీరు కరెక్ట్ గా గమనిస్తే నేను ఇవన్నీ చాట్ లో షేర్ చేస్తాను. ఒక నిమిషం. నేను మొత్తం మీకు చాట్ లో 3 ప్రాంప్ట్స్ షేర్ చేశాను. నెక్స్ట్ ఆ ప్రాంప్ట్స్ ఎలా వాడాలో ముందు చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాంప్ట్, మీరు కరెక్ట్గా చూస్తే ఫస్ట్ ప్రాంప్ట్ ఏం చెప్తుంది? జనరేట్ 3 యూనిక్ అండ్ మోడర్న్ లేఅవుట్ ఐడియాస్ ఫర్ ఏ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్, కీ ఎలిమెంట్స్ అండ్ విజువల్ స్టైల్ ఫర్ ఈచ్. అంటే ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ? ఒక 3 లేఅవుట్స్ నా కోసం జనరేట్ చేయి, నాకు పర్సనల్ వెబ్సైట్ కోసం. అవి ఎలా ఉండాలి? నీట్గా స్ట్రక్చర్ ఫార్మేట్లో నాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని మెన్షన్ చేస్తూ, ఒక్కో దానికి ఒక విజువల్ స్టైల్ డిక్లేర్ చేస్తూ నాకు ఒక 3 లేఅవుట్స్ జనరేట్ చేయి. అలా 3 జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన దాంట్లో మీరు ఒకటి తీసుకోండి, మీకు ఏదైతే నచ్చిందో ఆ లేఅవుట్ ఐడియాని కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను చూడండి. అందరికి అర్థమైంది కదా? మీరు చాట్ జిపిటి కానీ జెమినీ కానీ ఏదైనా యూజ్ చేయండి, పర్లేదు. లేదు ఇంకా ఏమైనా వేరే ఏ వాడతా అన్నా కానీ ఓకే. నేను ఇక్కడ చాట్ జిపిటిలో సింపుల్ గా ఆ ప్రాంప్ట్ ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ కాపీ చేసిన వెంటనే నాకు ఇది 3 లేఅవుట్ ఐడియాస్ ఇస్తుంది. మీరు కరెక్ట్ గా చూస్తే ఇందులో ఫస్ట్ లేఅవుట్ వచ్చేసి మాడ్యులర్ గ్రిడ్ నేరేటివ్. గ్రిడ్ అంటే బ్లాక్స్ ఫార్మేట్ అని అర్థం, అంటే బాక్సెస్ లాగా ఉంటుంది. ఆ బాక్సెస్ లాగా ఉండే కంటెంట్ లో మనకి ఏమేమి అడుగుతుంది? ఇక్కడ స్ట్రక్చర్ లో ఏమి ఇస్తుంది? హీరో సెక్షన్,
అలాగే ప్రాజెక్ట్స్‌కి గానీ, స్కిల్స్‌కి గానీ, టెస్టిమోనల్స్‌కి గానీ, మన రైటింగ్‌కి సంబంధించి ఒక డైనమిక్ గ్రిడ్. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కంటూ సెపరేట్ పేజెస్. నెక్స్ట్ ఫూటర్. ఫూటర్ అంటే మన కాంటాక్ట్ ఇన్ఫో గానీ, సోషల్ లింక్స్ గానీ పెట్టుకునే ఏరియా. నెక్స్ట్ మన లేఅవుట్ ఎలా ఉండాలి అని జెప్పి కీ ఎలిమెంట్స్ ఇచ్చింది. నెక్స్ట్ దానికి తగ్గట్టు విజువల్ స్టైల్ ఇచ్చింది. అంటే మన థీమ్ సింపుల్‌గా. నెక్స్ట్ ఈ థీము దేనికి బెస్ట్? ఎవరికి బెస్ట్? లైక్ ఈడ చూస్తే ఈ డిజైనర్స్ గానీ, డెవలపర్స్ గానీ, ప్రొడక్ట్ మేనేజర్స్ గానీ వీటన్నిటికి. నెక్స్ట్ అలాగే ఇంకో లేఅవుట్ వచ్చేసి ఇమర్సివ్ స్క్రోల్ ఎక్స్‌పీరియన్స్. ఇదేముంటుంది? మనము స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక యానిమేషన్ లాగా ఉంటుందది. మన జర్నీ అంతా, మన రెజ్యూమ్ అంతా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇదొక స్క్రోల్ ఫార్మాట్‌లో ఒక యానిమేటెడ్ లేఅవుట్. సేమ్ మనకు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈడ నేనిప్పుడు చాట్‌జీపీటీతో ఎలా అయితే మూవ్ అవుతుందో, అలాగా మనకు ఆ సెక్షన్స్ వచ్చేసి యానిమేటెడ్‌గా మూవ్ అవుతాయి. అది ఇమర్సివ్ స్క్రోల్ ఎక్స్‌పీరియన్స్ అంటే. నెక్స్ట్ మినిమల్ కమాండ్ సెంటర్. ఇదేందంటే మనకు విండోస్‌లో లాగా సైడ్న ఈ కమా ఆహ్, ఈ ఈ కంట్రోల్ ప్యానెల్ ఉంది. కంట్రోల్ సెంటర్. వైఫైకి గానీ, బ్లూటూత్‌కి గానీ ఇలాగా ఈ ఫార్మాట్‌లో మన టాప్ నావ్ బార్‌లో యుటిలిటీ బార్ అని జెప్పి క్విక్ యాక్షన్స్ వస్తది. మీరు దాన్ని కరెక్ట్‌గా చూస్తే. అది కమాండ్ సెంటర్. ఇలా మనకు ఒక 3 లేఅవుట్స్ జనరేట్ జేసిస్తుంది. దీంట్లో మీకు నచ్చిన లేఅవుట్‌ని జస్ట్ కాపీ జేసుకోండి. నేనిక్కడ గ్రిడ్ నేరేటివ్‌ది కాపీ జేసుకొని నేను నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసింది. దీన్ని మళ్ళా మనము తర్వాత వాడతాం. అందరికి అర్థమవుతుంది గదా! ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమవుతున్నాయి గదా! నెక్స్ట్ సేమ్ ఇంకొకటి ప్రాంప్ట్ ఏంటిది? అబౌట్ మీ సెక్షన్. నెక్స్ట్ ఈ అబౌట్ మీ సెక్షన్‌లో మీరు కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ ప్రాంప్ట్ ఏమి చెప్తుందంటే రైట్ ఏ కంపైలింగ్ అబౌట్ మీ సెక్షన్ ఫర్ ఏ స్టూడెంట్ passionate about AI and web development, including their aspirations, key skills, and call to action. నా అబౌట్ మీ సెక్షన్‌లో నేనొక ఏఐ అండ్ వెబ్ డెవలప్‌మెంట్ కోసం సారీ. మీరిక్కడ కరెక్ట్‌గా చూస్తే ఏమని చెప్తుందంటే నేనొక ఏఐ అండ్ వెబ్ డెవలప్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడిని. నాకు సంబంధించి నా యాస్పిరేషన్స్ గానీ, నా స్కిల్స్ గానీ, అలాగే నాకంటూ ఆడొక కాల్ టు యాక్షన్ బటన్. నన్ను కాంటాక్ట్ అవ్వడానికి నా అబౌట్ సెక్షన్ మీద. ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇది డిక్లేర్ చేస్తుంది. ఈ ప్రాంప్ట్‌తో పాటు మీరు ఎండింగ్‌లో కాల్ టు యాక్షన్ తర్వాత మీ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఇంకా యాడ్ చేసి చాట్‌జీపీటీకి ఇవ్వండి. అది మీకు సంబంధించిన అబౌట్ మీ సెక్షన్ ఇస్తది. కాల్ టు యాక్షన్ తర్వాత మీ నేమ్ గానీ, మీ ఇప్పుడు స్టడీయింగ్ ఏదైతే చదువుతున్నారో, ఏ ఇయర్ అని గానీ, ఇలా అన్నీ మెన్షన్ చేసి పెట్టండి. అప్పుడు ఏఐ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. సేమ్ నేను ట్రై చేస్తున్నాను చూడండి. సేమ్ ప్రాంప్ట్ పే చేశాను.
ఇక నాకు కరెక్ట్‌గా చూస్తే అబౌట్ మీ సెక్షన్. ఐఎమ్ ఏ స్టూడెంట్ డ్రివెన్ బై క్యూరియాసిటీ ఎట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నాకు ఒక 3 పారాగ్రాఫ్స్ ఇచ్చింది. అలాగా ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూడండి లాస్ట్‌లో కూడా లెట్స్ కనెక్ట్ అండ్ బిల్డ్ సంథింగ్ ఇంపాక్ట్‌ఫుల్లీ. ఇలా మీకు అబౌట్ మీ సెక్షన్ కూడా ఇస్తుంది. నేను నా పేరు ఐఎం మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇస్తుంది. మీరు మీ పేరుని మెన్షన్ చేస్తే మీకు తగ్గట్టు ఇస్తుంది. మీరు అది చేయండి. ఈ అబౌట్ మీ సెక్షన్ ఇంకా ఎవరికైనా ప్రాంప్ట్ ఐడియా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు కదా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ కలర్ ప్యాలెట్ అంటే చూద్దాం. ఇక్కడ మీరు రిఫరెన్స్ కోసం చూస్తే నేను సైడ్‌న 5 కలర్స్ పెట్టాను చూడండి. మనకు కలర్ ప్యాలెట్స్ అంటే ఆ కలర్‌తో పాటు కోడ్ వస్తది. వీటిని హెచ్ఈఎక్స్ లేదా ఆర్‌జీబీ అని పిలుస్తాం. ఈ కలర్ ఫార్మాట్స్‌ని కోడ్‌ని బట్టి కలర్స్ డిక్లేర్ అవుతాయి. ఓకేనా? ఈ ఈ ఫార్మాట్‌ని హెక్స్ కోడ్స్ అంటాం. మీరు కరెక్ట్‌గా చూస్తే ఇక్కడ. అవి హ్యాష్‌ట్యాగ్‌తో స్టార్ట్ అవుతాయి. ఇవి కలర్ ప్యాలెట్‌కి మనం యూజ్ చేసే ప్రస్తుతం కలర్స్. మీరు ఈ ప్రాంప్ట్ చూస్తే నేనేమని చెప్తున్నాను ఏకి నాకు ఒక వైబ్రెంట్ అంటే చూడగానే ఇంట్రెస్ట్ లుక్ వచ్చే అలాగే ప్రొఫెషనల్ కలర్ ప్యాలెట్స్ జనరేట్ చేయమంటున్నాం. ఒక 5 చేయమంటున్నాం. ఏది టెక్ ఫోకస్డ్‌గా పోర్ట్‌ఫోలియోకి బెస్ట్ ఏది అని చేయమంటున్నాం. ఈ 5లో కూడా ప్రైమరీ, సెకండరీ, ఎసెంట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌గా డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రైమరీ, సెకండరీ అనేవి మెయిన్ బటన్స్ ఉంటాయి కదా! కాల్ టు యాక్షన్ బటన్స్ గాని, లేదా కాంటాక్ట్ బటన్స్ గాని, హోమ్, గెట్ స్టార్టెడ్ ఇలాంటి బటన్స్‌కి ప్రైమరీ, సెకండరీ కలర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఏ కలర్స్ ఉండాలి. అలా మొత్తాన్ని ఒక సెట్ ఆఫ్ 5 సెట్స్ డిక్లేర్ చేసి మనకది ఏఐ ఇస్తుంది. ఇప్పుడు నేను సేమ్ ఈ ప్రాంప్ట్‌ని తీసుకెళ్ళి కాపీ చేస్తున్నాను చాట్‌జీపీటీతో. అది నాకు 5 కలర్స్ ఇచ్చింది. ఏంది? ఫస్ట్ ఒకటొచ్చేసి ప్రైమరీ వచ్చేసి డీప్ బ్లూ. నెక్స్ట్ సెకండరీ వచ్చేసి టీల్ సియాన్. నెక్స్ట్ ఇలా మన కావాల్సిన కలర్ ప్యాలెట్స్ ఇది జనరేట్ చేస్తుంది ఈ ఫార్మాట్‌లో. ఆ కలర్‌కి సంబంధించిన రోలు, ఆ కలర్ నేము, దానికి తగ్గట్టు హెక్సా కోడ్. నెక్స్ట్ దాన్ని ఎక్కడెక్కడ వాడతాము అని సజెషన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది. ఇలా మీకు ఈ డేటా అంతా ఇచ్చింది. ఇప్పుడు ఈ కలర్ ప్యాలెట్‌ని అంతా కాపీ చేసుకొని మళ్ళా నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకో. నెక్స్ట్ ఇవన్నీ కాపీ చేసుకున్నారు కదా! ఇప్పుడు సింపుల్‌గా మీకు ప్రాంప్టింగ్ ఎలా చేస్తారో అర్థమైంది. అంతేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రాంప్టింగ్ మీద ఒక చిన్న గెస్సింగ్ ఛాలెంజ్. స్క్రీన్ షేర్ చేస్తాను.
ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. నేను మీకు 3 ప్రాంప్ట్స్ చూపిస్తా. ఆ 3 ప్రాంప్ట్స్‌లో ఏది బాగా మనకు ఇంటరాక్టివ్‌గా మనకు వర్క్ అవుతుంది. బెస్ట్ రిజల్ట్స్ ఏది ఇస్తుంది అని చెప్పాలి. దీనికన్నా ముందు సింపుల్‌గా నేను ప్రాంప్టింగ్ అంటే ఏంటో చెప్తా. ప్రాంప్టింగ్ అంటే మనం మన ఫ్రెండ్‌కి ఏదైనా వర్క్ చేయమని చెప్తాం కదా! ఆ వర్క్ ఎలా చేయమని చెప్తున్నామో అది కొద్దిగా ప్రొఫెషనల్ వేలో చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు సింపుల్‌గా ప్రాంప్టింగ్ అంటే ఏందో అర్థమైంది కదా! సింపుల్‌గా ప్రాంప్టింగ్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి బెటర్ రిజల్ట్స్ జనరేట్ చేయడం. ఓకేనా? మనం ఏదైతే ఇచ్చే ప్రాంప్ట్స్ మన ఏఐని యూజ్ చేసుకొని అయి ఇన్‌స్ట్రక్షన్స్ కవర్ అవుతాయి. సింపుల్‌గా మనం ఎంత మంచి ప్రాంప్ట్స్ రాస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఏఐ బాగా థింక్ చేసి మనకు కావాల్సిన క్రియేటివిటీ ప్రకారం ప్రాంప్ట్స్ ఇస్తుంది. మన రిజల్ట్స్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు అందరు రెడీయా ఈ ప్రాంప్ట్ గెస్సింగ్ ఛాలెంజ్‌కి? అందరూ ఎలా ఉంది సెషన్ ఇప్పుడు? ఇంతవరకు జరిగింది కదా! ఏమన్నా లాగ్ గాని, బోర్ గాని? ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి పర్లేదు. ఓకే. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఏ, ప్రాంప్ట్ బి, ప్రాంప్ట్ సి 3 ప్రాంప్ట్స్ విజిబుల్ అవుతున్నాయి కదా! ఈ 3 ప్రాంప్ట్స్‌లో ఏ ప్రాంప్ట్‌కి మనకు అక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తాయి అనేది మీరు చాట్‌లో ఏనా, బీనా, సీనా అని మెన్షన్ చేయండి. మీకు ఏది క్లియర్‌గా అనిపించిందో అది చెప్పండి. ఆప్షన్‌తో పాటు అది ఎందుకు అనేది కూడా. కొద్దిగా చేస్తారా అందరూ? Is everyone with me? See, because it contains more information, instructions, leading. Hello? Yeah. Because it contains more information, instructions, leading, define, and needed output. And so it contains exact details what we needed from AI to make our work. Yeah. ఇంకా ఎవరన్నా షేర్ చేయగలరా? Yeah, that's good, Monica. And Janya, that's also good. And Chetan, it's absolute right. ఇంకా ఎవరైనా యా మౌనిక, దట్స్ రైట్. ఒకసారి మౌనిక అన్మ్యూట్ చేసుకొని ఒకసారి చెప్పగలవా నీ పాయింట్ ఆఫ్ వ్యూని? గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, సీలో మనం ప్రతి ఒక్క
మనకి ఎలా కావాలో మనం ప్రతి ఒక్కటి మెన్షన్ చేసాం సార్. బట్ బిలో జస్ట్ మనం పర్టికులర్ గా మెన్షన్ చేయకుండా ఒక ఫార్మల్ ఈమెయిల్ రాయమని చెప్పాం. బట్ బి కూడా మనకి ఇస్తుంది. బట్ అగైన్ మనం కొన్ని చేంజెస్ చేయమని మనం కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటాం సార్. సో అవును. సి బితో కంపేర్ చేస్తే బెస్ట్. ఇప్పుడు ప్రాంప్ట్ సి ఉంది కదా, నేను దాన్ని డీటెయిల్ గా చెప్పాను. దాన్ని ఇంకా ఏమన్నా ఎలాబరేషన్ ఏమైనా చేయగలమా? నీకేమైనా ఐడియా ఉందా? పర్సనల్ రీజన్ ఏమో మెన్షన్ చేయగలము. ప్లస్ సబ్జెక్ట్ లైన్ ఎంతలో ఉండాలి, ఐ మీన్ ఎంత లెంత్ అండ్ ఎలా ఫార్మల్ గా ఉండాలి, ఎలాంటి వర్డ్స్ వాడాలో కూడా మెన్షన్ చేయొచ్చు సార్. యా, దట్స్ గుడ్. థ్యాంక్ యూ మోనికా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. డోంట్ బి షై. హలో, ఇంకా ఎవరన్నా చెప్తారా? ఓకే, ఇప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ ఏఐ ప్రాంప్ట్స్ మీద డిఫరెన్స్ చూద్దాం. ఇందాక మౌనిక మెన్షన్ చేసినట్టు మనకు కావాల్సిన చిన్న వర్క్. ఇప్పుడు మీరు బ్యాడ్ ఏఐ ప్రాంప్ట్స్ లో చూస్తే ఇక్కడ ఏమనుంది, టర్న్ ఏ పర్సన్ ఇంటూ ఏ క్యాట్. అంటే సింపుల్ గా మనకు కావాల్సింది మనం చెప్పాం. కానీ ఈ గుడ్ ఏఐ ప్రాంప్ట్స్కి వచ్చేసరికి చూడండి, టర్న్ ఆబ్జెక్ట్ ఇంటూ ఫోటో ఇంటూ ఏ క్యూట్ క్యాట్ విత్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫర్ ఇన్ ఏ వాటర్ కలర్ స్టైలింగ్ పెయింటింగ్ ఇంక్లూడింగ్ స్టైరీ నైట్ స్కై బిహైండ్ సబ్జెక్ట్. అంటే మనకి అబ్సల్యూట్ గా కరెక్ట్ గా ఇమేజ్ ఎలా కావాలి అనేది పిన్ టు పిన్ డీటెయిల్ గా చెప్పాం. ఇప్పుడు మనం ఫస్ట్ టర్న్ పర్సన్ ఇంటూ ఏ క్యాట్ అని చెప్పగానే మనకు వర్క్ వస్తుంది, అవుట్ ఫార్మేట్ వస్తుంది. ఆ వచ్చిన ఫార్మేట్ మనం ఏమైనా మళ్ళీ చేంజెస్ కావాలన్నా రిపీటెడ్ గా చెప్తా ఉండాలి. లైక్ నాకు ఈ కలర్ లో కావాలని కానీ, లేదా ఇలా ఫార్మేట్ ఉండాలని కానీ, ఈ టెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ ఉండాలి లేదా ఫ్రంట్ ఉండాలని కానీ, ఇలా ఇదంతా చెప్తా ఉంటాం. అప్పుడు మనకు అది ఎక్కువ వర్క్ అవుతుంది, ప్రతిసారి చేంజెస్ చేయమని చెప్పడం. అలా కాకుండా సింపుల్ గా ఫస్ట్ ప్రాంప్ట్ లోనే మనకు కావాల్సినది ఎంత డీటెయిల్డ్ గా చెప్తే అది నీట్ గా చేస్తుంది. అది బ్యాడ్ కి గుడ్ కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు గిటప్ కోపైలట్. ఈ గిటప్ కోపైలట్ అనేది ఒక ఎక్స్టెన్షన్. ఇదేం చేస్తుందంటే మనకు విఎస్ కోడ్ లో మీరు మీ ఫ్రెండ్ కి ఒక కోడ్ రాయమని ఎలా అయితే చెప్తారో, అలా ఈ గిటప్ కోపైలట్ మన టెర్మినల్ కి మన కోడ్ రాసే ఏరియాకి చెప్తుంది. అప్పుడు ఈ రెండు ఒక పెయిర్ లో మనకు కావాల్సిన అవుట్పుట్ తో కోడ్ రాస్తుంది. దాన్ని బట్టి మనం విజువలైజ్ చేసుకుంటాం. అది గిటప్ కోపైలట్. ఏం చేస్తుందంటే ఒక పెయిర్ ప్రోగ్రామర్ మనకు కావాల్సిన వర్క్ దానికి చెప్తాం, అది ఆ వర్క్ ని క్లీన్ గా నీట్ గా చేసిస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ గిటప్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్. ఈ డెవలపర్ ప్యాక్ అనేది గిటప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 50+ టూల్స్ ఫ్రీగా వస్తున్నాయి. ఇందులో మన గిటప్ కోపైలట్ అనేది ఒక టూల్. అలాగే గిట్ లెన్స్ కానీ, మాంగోడిబి కానీ, డేటా క్యాంపస్ కానీ, స్పాటిఫై కానీ, లేదా అమెజాన్ ప్రైమ్ కానీ, ఇలా ఒక 50+ ఆఫర్స్ ఉన్నాయి గిటప్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్లో. ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు చాట్లో పంపించిన లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు ఆల్రెడీ గిటప్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి సైన్ ఇన్ అవ్వండి, లేదా డైరెక్ట్ సైన్ అప్ కొట్టండి. నాకు ఆల్రెడీ గిటప్ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ సైన్ ఇన్ అవుతున్నాను. ఈ గిటప్ ఎడ్యుకేషన్ ప్యాక్ అనేది గిటప్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అలాగే ఈ గిటప్ ఎక్స్టెన్షన్ మనకు దీనికోసం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనకు కాలేజ్ మెయిల్ ఐడి, అలాగే కాలేజ్ ఐడి కార్డు, ఈ రెండు ఉండాలి. ఈ మెయిల్ ఐడి అండ్ ఐడి కార్డు ఈ రెండు ఉన్న కాలేజెస్ స్టూడెంట్స్ మాత్రమే ఈ గిటప్ ఎడ్యుకేషన్కి ఎలిజిబుల్. ఈ గిటప్ స్టూడెంట్ ప్యాక్ మొత్తం 2 years వరకు డ్యూరేషన్. మీరు ఇప్పుడు ఈరోజు అప్లై చేసుకుంటే నెక్స్ట్ 2 years వరకు వర్క్ అవుతుంది. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. డైరెక్ట్ మీరు గిటప్ లాగిన్ చేసుకున్న వెంటనే ఇక్కడ నుంచి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. గిటప్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన వెంటనే ఎడ్యుకేషన్ బెనిఫిట్స్, ఈ బిల్లింగ్ అండ్ లైసెన్స్ లోపల ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, అందుకు నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చూసుకోవడానికి మాత్రమే ఉంది. కొత్తగా అప్లికేషన్ పెట్టడానికి లేదు. మీరు ఇప్పుడు స్టార్ట్ అయిన అప్లికేషన్ క్లిక్ చేశాక అది మిమ్మల్ని మెయిల్ అడుగుతుంది, ఈమెయిల్స్. ఈ ఈమెయిల్ అనేది మీ కాలేజ్ మెయిల్ ఐడి వచ్చేసి ఈ ఈమెయిల్స్లో నుంచి యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఇక్కడ నుంచి యాడ్ చేయండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ మీరు యాడ్ చేసుకున్న అవుట్లుక్ మెయిల్ కానీ మీరైతే కాలేజ్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ యాక్సెప్ట్ చేశాక గిటబ్లో మనకు 2 ఈమెయిల్స్ చూపిస్తుంది. మీ పర్సనల్ మెయిల్ ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్న యూనివర్సిటీ మెయిల్ ఒకటి. ఈ యూనివర్సిటీ మెయిల్ యాడ్ చేసుకున్నాక దాని కింద పాస్వర్డ్ అండ్ అథెంటికేషన్ ఉంది చూడండి. దాంట్లో ఈ 2 factor అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానికోసం అథెంటికేటర్ యాప్ కానీ లేదా గిటబ్ మొబైల్ అప్లికేషన్ కానీ వాడండి.
ఈ గిటార్ మొబైల్ అప్లికేషన్ ఏంటంటే మనకి యాప్లోకి ఓటీపీస్ వస్తాయి. అలా ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ మెయిల్ ఐడి యాడింగ్లో ఉండాలి. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్లో ఉండాలి. ఈ రెండు ఆన్లో ఉంటేనే అప్లికేషన్ ఫిల్ అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఓకేనా అందరికి? హలో హలో ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకున్నాక ఈ మెయిల్ ఈ రెండు మ్యాండేటరీగా చూసుకోవాలి. ఈ రెండు ఉంటే మనకు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ దొరుకుతుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ చేశాను కాబట్టి నాకు చూపించట్లేదు. అయిపోయినాక అది చెక్ చేయండి. ఆ స్టార్ట్ అండ్ అప్లికేషన్ కొట్టిన వెంటనే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి సెలెక్షన్ అడుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి సెలెక్షన్లో మీ ఇప్పుడు కొత్తగా ఏదైతే యాడ్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. దాని లోపలికి పోయాక మన కాలేజ్ నేము, మీ పేరు, ఇలా బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశాక కెమెరా క్యాప్చర్తో మన ఐడి కార్డ్ ఫోటో అడుగుతుంది. ఈ ఐడి కార్డ్ ఫోటో చేశాక సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక బిల్లింగ్ అడ్రస్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు అడ్రస్ అండ్ బిల్లింగ్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఈ బిల్లింగ్ అడ్రస్లో మనకు సంబంధించిన మన లోకల్ అడ్రస్ కానీ ఇవన్నీ మెయింటైన్ ఇస్తాం. ఈ బేసిక్ డీటెయిల్స్, ఈ అడ్రస్ అండ్ బిల్లింగ్ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయాక సబ్మిట్ చేయగలం అప్లికేషన్. అది ఫామ్ జరిగే ప్రాసెస్. మీకు ఈ ఫామ్కి సంబంధించి ఎవరైనా ఏమైనా ఐడియా ఇష్యూస్ ఉంటే మీరు నన్ను డైరెక్ట్ పర్సనల్ వాట్సాప్లో డిఎం అయినా చేయొచ్చు, లేదా మెయిల్ అయినా చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సింపుల్. ఇది ఈ వెబినార్కి అయితే మ్యాండేటరీ ఏం కాదు, ఇది మీకు జస్ట్ చెప్తున్నాను అంతే. క్లియర్గా అర్థమైంది కదా స్టూడెంట్ డెవలపర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఫామ్లో? ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పటి నుంచి మనకు అసలైంది ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఒక నిమిషం, నేను నా ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నా స్క్రీన్ అంత విజిబుల్ అవుతుంది కదా? ఇప్పుడు
డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ కి మీకు నేమ్ పెట్టుకోండి, పోర్ట్ఫోలియో. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ ని రైట్ క్లిక్ తో ఓపెన్ విత్ విఎస్ కోడ్ అని ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళకి ఇలా క్లిక్ చేయండి, లేదా డైరెక్ట్ ఈ పైన సెర్చ్ బార్ నుంచి సిఎండి టైప్ చేయండి. ఈ సిఎండిలో ఇక్కడ కోడ్ డాట్ స్పేస్ అని ఎంటర్ చేస్తే డైరెక్ట్ విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ అయింది కదా, ఇలా మీకు ఇలా విఎస్ కోడ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ సైడ్న ఈ చార్ట్ ఆప్షన్ కనపడుతుంది. ఇలా ఈ పోర్ట్ఫోలియో ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఒక నిమిషం. ఇలా సైన్ డైరెక్ట్ గా రాని వాళ్ళకి ఈ పైన ఈ చార్ట్ అనే ఆప్షన్, టోటల్ చార్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి సైన్ చార్ట్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు అందరికీ లేఅవుట్ ఇలానే ఉంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ index.html అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి. సేమ్ ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో పక్కన చూస్తే ఇక్కడ న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్ ఉన్నాయి. ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేసి index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. అలాగే styles.css అని ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఈ HTML అంటే ఏందో, ఈ CSS అంటే ఏందో చూద్దాం. HTML అంటే మనకు వెబ్సైట్ కనపడే విజువలైజేషన్ రాసే కోడ్ ఫార్మేట్ HTML. మనకి ఇప్పుడు పైథాన్ కోసం పైథాన్ కోడ్, జావా కోసం జావా కోడ్ ఎలా అయితే రాస్తామో, ఇలా వెబ్సైట్ కి సంబంధించి ఈ HTML అనేది ఒక వెబ్సైట్ లాంగ్వేజ్. ఇది ఒక సపరేట్ లాంగ్వేజ్ కాకపోయినా ఒక ఫ్రేమ్ వర్క్ లాంటిది. ఇప్పుడు ఈ CSS అనేది ఈ HTML కి స్టైలింగ్ ఇస్తుంటది. అంటే ఏ కలర్ లో ఉండాలి, లేదా ఈ లేఅవుట్ ఇలా ఉండాలి, మార్జిన్స్, బార్డర్స్ ఇవన్నీ డిక్లేర్ చేసేది CSS. ఈ HTML అనేది ఒక బాడీ ఏరియా. ఓకేనా? ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా HTML అంటే ఏందో, CSS ఏందో సింపుల్ గా. ఇప్పుడు ఈ ఏఐకి నేను దానికి సింపుల్ గా ఏమని చెప్తున్నానంటే క్రియేటే. మీరు నాతో పాటు చెప్పండి, క్రియేటే పర్సనల్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. వెబ్సైట్ with sections including about, contact and projects with. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ ప్రీవియస్ గా మిమ్మల్ని నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోమన్నాను కదా, కలర్ ప్యాలెట్, లేఅవుట్స్, నెక్స్ట్ అబౌట్ మీ సెక్షన్ డీటెయిల్స్.
ఇప్పుడు ఆ లేఅవుట్స్ ని వాటన్నిటిని ఇక్కడ పేస్ట్ చేయండి ఒకదాని తర్వాత ఒకటి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫైల్ క్రియేషన్ లో కానీ లేదా ఈ గిటప్ కోపైలట్ తో కానీ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి చెప్తాను. మీరు పేస్ట్ చేసుకున్న 3 నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాయన్ని దీనికి ఇవ్వండి. అందరు షేర్ చేశారు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఆ 3 ప్రాంప్ట్స్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్స్ ని ఇక్కడ పేస్ట్ చేశాక కింద మీకు 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి, ఏజెంట్, మోడల్. కోపైలట్ లో జన్య ఒకసారి క్లియర్ గా చెప్తావా, అది అర్థం కాలేదు. కోపైలట్ లో మీరు పైన 2-3 ప్రాంప్ట్ లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇచ్చారు కదా, అవును చూపిస్తా. దీన్ని కూడా నేను ఇస్తున్నాను ఆగండి. చాట్ లో ఇచ్చాను, ఇక్కడ కూడా ఉంచండి. అందరూ కాపీ చేసుకున్నారా? అంతా అయిపోయినాక ఇప్పుడు కింద మీరు చూడండి, కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు, ఏజెంట్, మోడల్. ఈ రెండిట్లలో ఫస్ట్ ఏజెంట్ చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఏజెంట్, ఆస్క్, ఎడిట్, ప్లాన్. ఈ ఏజెంట్ అనేది మన కోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి ఆటోమేటిక్ గా అదే థింక్ చేసి కోడ్ రాస్తుంది. ఈ ఆస్క్ అనేది జస్ట్ మనకు చాట్ చేస్తున్నట్లు, మనం అడిగిన వాటికి అక్కడనే చాట్ లో రెస్పాన్స్ ఇస్తుంది. మనం అడిగే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ సొల్యూషన్స్ కావాలన్నప్పుడు కానీ వాటికి. నెక్స్ట్ ఎడిట్ అనేది మనకి ఏదైనా ఫైల్స్ లో సపరేట్ గా ఏదైనా ఒక ఫైల్లోనే ఉంది, ఆ ఫైల్స్ లో ఎడిట్ చేయడానికి వాటికి మనం ఎడిట్ ఆప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్లాన్
ఈ ప్లాన్ అనేది మనం ఇప్పుడు ఈ ప్రస్తుతానికి పోర్ట్ఫోలియో కాబట్టి ఇలా ఉంది. ఇందాక నేను 3 సెపరేట్ ప్రాంప్ట్స్ ఇచ్చి చాట్ జీపీటీతో వర్క్ చేయించాను కదా, ఆ వర్క్ అంతా ఈ ప్లాన్ అనే ఆప్షన్తో మీరే ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక అవుట్లైన్ స్టెప్స్ రెడీ చేసుకోవచ్చు. ఏది నాకు ఈ ప్లాన్ ఇలా ఉండాలి, ఇలా నా ప్రాజెక్ట్ ఇలా అయిపోగొట్టుకోవాలి, ఇలా ఉండాలి అని. ఈ ప్లాన్స్ అన్ని ఒక ఆర్గనైజర్లో ప్లాన్ చేసేదాన్ని ఈ ప్లాన్ మోడ్. ఈ 4 మోడ్స్ అర్థమైనాయి కదా అందరికి? ఈ మోడ్స్ అర్థమైనాయి కదా? ఇప్పుడు మోడల్స్ చూద్దాం. ఈ మోడల్స్ లో చూస్తే ఈ పైన ఉన్నాయి కదా, GPT 4.1, GPT 4.0, GPT 5 మినీ, ఈ గ్రాక్, ర్యాప్టర్, ఇవన్నీ ఫ్రీగా వచ్చేటి. ఇవి స్టూడెంట్ ప్యాక్ లేకున్నా వర్క్ అవేటి. ఈ కింద ఉండేటి స్టూడెంట్ ప్యాక్ తో వచ్చేటి. మీరు కరెక్ట్గా చూస్తే నేను ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ సోనెట్ 4.5 తీసుకున్నా. మీకు ఫ్రీ వర్షన్స్ లో నా సజెషన్ వచ్చేసి GPT 5 మినీ కానీ లేదా GPT 4.0. ఈ GPT అనేది మన ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వాళ్ళే. ఈ క్లౌడ్ సోనెట్ వచ్చేసి క్లౌడ్ వాళ్ళే. మీకు ఐడియా ఉండొచ్చు క్లౌడ్. ఈ క్లౌడ్ సోనెట్ అనేది క్రియేటివిటీ థింకింగ్ కి, లాజిక్ బిల్డింగ్ కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ జెమినీ 2.5 ఇదంతా గూగుల్ కి సంబంధించి. ఇప్పుడు వాటిలలో నేను ఇప్పుడు మీతో పాటే GPT 5 మినీ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ మోడల్స్ అన్ని అర్థమైనాయి కదా క్లియర్ గా? ఈ మోడల్ సెలెక్షన్ అయిపోయాక జస్ట్ సెండ్ బటన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు చూస్తే వర్కింగ్, స్టార్టింగ్, యాక్టివేటింగ్ MCP ఎక్స్టెన్షన్స్ అని వచ్చింది. అయిపోయాక థింక్ చేస్తుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ అంతా మనకు వర్కింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు థింక్ చేసినదంతా అదొక ప్లాన్ చేసుకుంటుంది. అసలు నేనేం చెయ్యాలి ఏంది అని ఒక ప్లాన్ చేసుకుంటుంది. ఈ ప్లానింగ్ అంతా అయిపోయినాక అది వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేసుకుంది కదా, ఈ ప్లాన్ లో అది ఒక 5 to 6 to క్రియేట్ చేసుకుంది. నేను ఫస్ట్ ఏం చేయాలి ఏందని దానికి తగ్గట్టు టాస్క్ క్రియేట్ చేసుకుంది. ఈడ ఫస్ట్ వచ్చేసి ఈ ఫైల్స్ లోని ఈ ఫైల్స్ అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి మనం ఇక్కడ ఇండెక్స్ HTML, స్టైల్స్ CSS ఒకటి పెట్టాం. ఇక్కడ ఇంకా ఏమని చెప్తుంది, script.js, project.html, readme అని చెప్తుంది. ఆ ఫైల్స్ అన్ని చెక్ చేశాక index.html లో ఈ హీరో సెక్షన్, డైనమిక్ గ్రిడ్ అని చూపిస్తుంది. దాని తర్వాత రెస్పాన్సివ్ యాడ్ చేస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ దానికంటూ అదే ప్లానింగ్ రెడీ చేసుకొని టాస్క్ చేస్తుంది. ఆ టాస్క్ అంతా అయిపోయాక మనకు ప్రొవైడ్ చేస్తుంది అది. ఈ టాస్క్ అంతా అయిపోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. మీకు అందరికీ సేమ్ ఇలానే టు డూస్ క్రియేట్ అయినాయా? ఎవరికన్నా ఈ వీటిలో ఏమైనా ఇష్యూస్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఏమైనా ఉందా? ఏదైనా ఉంటే చెప్పండి.
ఇప్పుడు చూడండి, ఇలా నాకు స్టెప్ బై స్టెప్ HTML ఫైల్ని అప్డేట్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ అలాగే స్టైలింగ్ కోసం styles.css కూడా అప్డేట్ చేస్తుంది. ప్రాంప్ట్ అంతా ఇచ్చాక మీ టు డూస్ అన్ని కంప్లీట్ అయ్యాయా? అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది, ప్రోగ్రెస్ అప్డేట్, కోర్ ఫీచర్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే అయిపోయాక ఏ ఫైల్స్ ఎడిట్ చేసిందో చూపిస్తుంది. లైక్ ఫైల్స్ చేంజర్ కింద మనకి ఏమిటో చూపిస్తుంది. జన్య ఇందాక అడిగావు కదా, అది ఎడిట్ మీ కానీ ఇంకా ఎక్స్ట్రా ఫైల్స్ అనేది జస్ట్ ఆప్షనల్. మనకు మెయిన్గా కావాల్సింది index.html, styles.cs. అందరూ ఈ 2 ఫైల్స్ మ్యాండేటరీగా ఉన్నాయో లేదో చూడండి, index.html, styles.css. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా పర్లేదు. ఓకేనా? ఇవి కరెక్ట్గా చూస్తున్నారు కదా? ఇప్పుడు మీకు ఏ జనరేట్ చేసిన కోడ్లలో మీకు ఇందాక ఇక్కడ కీప్ అండ్ అనే ఆప్షన్ చూపించుంటది. అక్కడ కీప్ అని క్లిక్ చేయండి. ఇంకా ఎవరికైనా కీప్ అని చూపిస్తుంటే. ఓకేనా? క్లియర్ అయిందా? ఇప్పుడు మన కోసం కోడ్ రాసింది. ఇప్పుడు అది ఎలా ఉందో అని మనం చూద్దాం. దానికోసం నేను ఇందాక ప్రీవియస్గా లైవ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను. అది ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకుంటే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి లైవ్ సర్వర్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయాక మీరు ఇక్కడ ఈ చార్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ కింద గో లైవ్ అని ఉంటుంది. ఈ గో లైవ్ అని కానీ లేదా డైరెక్ట్ ఈ HTML ఫైల్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఈ రెండిట్లో ఏదికైనా క్లిక్ చేయొచ్చు. ఈ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టగానే అదొక పోర్ట్లో రన్ అవుతుంది. పోర్ట్లో రన్ అయ్యి మనకు వెబ్సైట్ చూపిస్తుంది. ఇది నేను అనుకున్న వెబ్సైట్, నాకు ఇది డిజైన్ చేసింది. చూడండి, కరెక్ట్గా సింపుల్గా ఉంది. నేను ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే పైన నాకు పైన స్క్రోల్ బార్ వస్తుంది, ప్రోగ్రెస్ బార్ పైనకి మీరు గమనిస్తే. ఇది సింపుల్గా నాకు ఇలా డిజైన్ చేసింది. ఏది నేను ఇచ్చిన దాని ప్రకారం. నేను ఈ ప్రాంప్ట్స్ ఏమేమి ఇచ్చాను, జస్ట్ ఎలా ఉండాలని ఇచ్చిన అంతే. దాని లోపల మ్యాటర్ అంతా ఏమి ఇవ్వలేదు. సింపుల్గా ఇలా వస్తుంది. నాకు ఇక్కడ ఏమేమి సెక్షన్స్ కవర్ అయినాయి, ఈ గ్రీటింగ్ ఇదంతా ఉండేది హీరో సెక్షన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ సెక్షన్. నా ప్రాజెక్ట్ తగ్గచ్చు గ్రిడ్లో వచ్చింది. ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు నేను కరెక్ట్గా చూస్తే మీరు. నెక్స్ట్ అబౌట్ మీ సెక్షన్, నేను ఇచ్చిన కంటెంట్తో అబౌట్ మీ సెక్షన్ వచ్చింది. నెక్స్ట్ కాంటాక్ట్. ఇలా మీట్ ఇలా ఈ ప్రాజెక్ట్స్, అబౌట్ మీ సెక్షన్, కాంటాక్ట్ అనేది నాకు ఇది జనరేట్ చేసింది. ఇప్పుడు మీకు దీనిలో ఏదైనా నచ్చకున్నా మీరు డైరెక్ట్ ఇక్కడ కోపైలట్తో చాట్ చేసి ఆ అప్డేట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు
9:55 అవుతుంది. ఒక 5 మినిట్స్‌లో మీరు మీ డీటెయిల్స్‌తో సింపుల్‌గా అబౌట్ మీ సెక్షన్ ఒకటి డిజైన్ చేయండి. ఇప్పుడు ప్రాంప్టింగ్ ద్వారా మీ ఓన్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని అబౌట్ మీ సెక్షన్ మీ ఓన్ డీటెయిల్స్‌తో అప్డేట్ చేయండి. దీనికి కోడింగ్ నాలెడ్జ్ ఏం లేదు. జస్ట్ అలా ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. అర్థమైంది కదా? ఇప్పుడు అందరు చేయండి ఒక 5 మినిట్స్. ఇంకా ఎవరికైనా ఏమన్నా మీరు చేసే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరు చేస్తున్నారు కదా? అబౌట్ మీ సెక్షన్ కరెక్ట్‌గా మీ డీటెయిల్స్‌తో అప్డేట్ చేయండి. ఎవరైనా అబౌట్ మీ సెక్షన్ అప్డేట్ అయిపోయిందా? జన్య అబౌట్ మీ సెక్షన్ చేస్తున్నావా? చేస్తున్నాను, అదే చేస్తాను. చేయి. అయిపోయాక హ్యాండ్ రైజ్ చేయి. ఓకే, కంప్లీట్ అయిపోయింది సార్. ఒకసారి అది స్క్రీన్ షేర్ చేసి చూపిస్తావా? యా షూర్. So this is my portfolio about my section. Yeah. This directs to my projects. Okay. Download my CV. Yeah. దీనికోసం నువ్వు వాడిన లేఅవుట్ ఏమన్నా నేమ్స్ ఏమైనా ఐడియా ఉందా? సంథింగ్ సెట్ అనేసి వచ్చింది సార్, చెప్తాను ఒక సెకండ్. అంటే ఆ లేఅవుట్ ని నీకు ఎలా నచ్చింది? అంటే ఇది కొంచెం సింపుల్ గా ఉంది. ఇంకొక లేఅవుట్ వాడదాం, నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగింది కదా, ఇది టైం తక్కువ తీసుకునింది. ఇట్ వాజ్ ఈజీ. యా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నీకు ఎలా అనిపించింది? సింపుల్ గా నీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్తావా? షేర్ చేసుకుంటావా? అంటే ఈవెన్ నాన్ ప్రోగ్రామర్ కూడా దీన్ని ఈజీగా చేసుకోగలరు. మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకోవాలన్నా కూడా ఇవన్నీ ఈజీ అవుతుంది. అండ్ మనకి టైం సేవింగ్ అవుతుంది. న్యూ అప్డేట్స్ చేసుకోవాలన్నా, మనం కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవాలన్నా ఈజీ అవుతుంది. Yeah, that's good, Janya. Yeah, thank you, Janya. Thank you, sir. ఇంకా ఎవరైనా మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోగలరా? ఒకవేళ మీరు మధ్యలో ఉంటే చెప్పండి, పర్లేదు. నా స్క్రీన్ షేర్ చేస్తాను. Yeah, Chetan, that's fine. No problem. I just need your response. That's it. ఇంకా ఎవరన్నా ఒక 2 to 3 minutes అయితే నాది అవుతుంది అని ఎవరైనా ఉన్నారా? టైం పట్టినా పర్లే, వర్క్ అవుతుంటే చాలు. ఇష్యూస్ ఏం లేకుండా క్లియర్గా. ఇంకా ఎవరైనా మధ్యలో ఉంటే చెప్పండి. జస్ట్ ఎవరైనా అయిపోయిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. హలో, వినిపిస్తుందా బ్రో? వినపడుతుంది. చేతండి, నాది అయిపోయింది బ్రో. ఒక సైడ్ అయిపోయిందా? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా? ఒక్క నిమిషం.
Yeah, that's good. Yeah, that's absolute. ఇప్పుడు నీ పోర్ట్ఫోలియో గురించి ఏమన్నా డిస్క్రైబ్ చేయగలవా? ఆ అబౌట్ మీ సెక్షన్ కానీ, ఆ మౌస్ యానిమేషన్స్ కానీ వీటి గురించి. యాక్చువల్లీ దగ్గరకు వస్తే నేను హీరో స్ట్రక్చర్ని చూస్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చాను టు మేక్ hero structure layout with news glass morphism animations. Okay. About me section. To about me page. Actually, I didn't make any more modifications. Yeah. In prior sections, I didn't add anything, but it was by default. Yeah. That's it. I think. Yeah, that's great, Chetan. Any feedback you want to share about you? Yeah, bro. It's nice, bro, to make all get knowledge about these kind of things. Yeah. It helps us more. Thank you. Thank you. ఇంకా ఎవరైనా మీరు చేసిన దాన్ని షోకేస్ చేసుకోగలరా? ఇంకా ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ కంటెంట్కి మూవ్ అయ్యాం. ఇప్పుడు డౌట్స్కి ఇంటరాక్షన్కి టైం. ఇప్పుడు మీరు మీ టెక్ రిలేటెడ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ దీనికన్నా ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూద్దాం, ఎలా ఉందో చెప్పండి. మీకు ఒక వెబ్ డెవలప్మెంట్లో ఏఐ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను షేర్ చేస్తున్నాను. వీడియో ప్లే చేస్తాను, చూడండి. What would you tell me if I tell you as a programmer, as a software developer, that I'm afraid that AI will maybe replace my job someday? Look, I can tell you from our Google's own experience, we've been deploying AI to help our engineers, and we are continuing to hire engineers, right? I think because it will enable us to do more as a company. But I think if you're a developer, you get to spend more of your time on the problem solving, on the creative, on architecting. And once these tools get even better, there are things which you know how to do, but it's going to just take a long time to do it. Think about in web design, the amount of time you've spent dealing with CSS or something like that. Just having these programs do that mundane work for you, and then you being able to edit it the way you want it, I think it just allows all of us to be more creative, right? Yeah. ఇప్పుడు మీరు ఈ వీడియో అందరు చూశారు కదా, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా ఏంటంటే మన ప్రోగ్రామింగ్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది మన క్రియేటివిటీ, మన ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన సుందర్ పిచ్చయ్య ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ మీద టైం ఎక్కువ పెట్టచ్చు, కానీ జస్ట్ కోడ్ రైటింగ్ మీద టైం వేస్ట్ అవ్వకుండా మనము లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు క్లియర్గా ఏఐ వెబ్ డెవలప్మెంట్లో ఎలా ఉందో అర్థమైంది కదా. సింపుల్గా మనకు వెబ్సైట్స్ డిజైన్ చేసేస్తుంది ఏఐ, కానీ అది ఎలా చేయాలి ఏంటి అని మనం డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఏఐ వచ్చేసి ప్రోగ్రామర్స్ని రీప్లేస్ చేయట్లేదు. ప్రోగ్రామర్స్ ఎవరైతే ఏఐని యూజ్ చేస్తున్నారో వాళ్ళు బెటర్ రిజల్ట్స్, బెటర్ అవుట్పుట్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి ఏఐ యూజ్ చేయకుండా ఉన్న ప్రోగ్రామర్స్కి అలా ఏం లేదు. ఎవరైనా, కాకపోతే ఏఐ యూజ్ చేసే ప్రోగ్రామర్స్ ఏంటంటే ఎక్కువ టైం కోడింగ్ మీద కాకుండా థింకింగ్ లేదా క్రియేటివ్ ఇంటరాక్షన్స్, ఇలా ఈ ఐడియాలజీ మీద వర్క్ చేయగలరు.
అప్పుడు అవుట్పుట్ ఇంకా బెటర్గా వస్తుంది. ఇప్పుడు క్లియర్ అర్థమైంది కదా. ఇక్కడ ఏఐ వచ్చేసి ప్రోగ్రామర్స్ ని రీప్లేస్ చేయట్లేదు. ఎలా ఏం చేస్తుంది, మన వర్క్ ని రెడ్యూస్ చేసి మనకు క్రియేటివ్ థింకింగ్ ని పెంచుతుంది. ఎంత బెటర్ గా మనం క్రియేటివ్ థింక్ చేస్తే అంత నీట్ గా మనకు ఆ వెబ్సైట్ డిజైన్ అవుతుంది. దానికి తోడు మనం ప్రతి కోడ్ మీద అదే పనిగా కూర్చోవాల్సిన అవసరం లేదు. మన లాజిక్ ని ఏఐతో కలిపితే అది డిసైడ్ చేస్తుంది వెబ్సైట్. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు డౌట్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీ టెక్ జర్నీలో కానీ, లేదా వెబ్ డిజైనింగ్ లో కానీ, లేదా ఇప్పుడు చెప్పిన వెబినార్ మొత్తం మీద కానీ, ఏ డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఏ ఆన్సర్స్ అయినా మేము చెప్తాం. ఎవరేమనుకునేది ఏమి ఉండదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి, పర్లేదు. లేదా ఏమన్నా మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా వెబినార్ గురించి మీరు షేర్ చేయొచ్చు. ఓపెన్ టు ఎవరీవన్, ఎవరైనా. డౌట్స్ ఏం లేవా ఎవరికి? ఓకే, నెక్స్ట్ ఈరోజు డే 1 అయిపోయింది. ఈ డే 1లో మనము ఒక వెబ్సైట్ డిజైన్ చేసాం. అది ఎలా ఉండాలి అని చెప్పి లేఅవుట్స్, ప్రాంప్టింగ్, గిట్, ఇవన్నీ ఇన్స్టాలేషన్స్ అన్ని చూసాం. రేపు డే 2లో మనం ఏం చూస్తామంటే ఈ వెబ్సైట్ ని ఇప్పుడు మన సిస్టంలో ఓపెన్ అవుతుంది. అది దాన్ని మన ఫ్రెండ్స్ కి ఒక లింక్ లాగా ఎలా షేర్ చేయాలి, లేదా అందరికి ఇంటర్నెట్ లో యాక్సెసిబిలిటీగా ఎలా ఉండాలి అనేది రేపు చూద్దాం. రేపు వచ్చేసి మనకు డిప్లాయ్ ఎలా చేయాలి మన వెబ్సైట్ ని, అలాగే ఈ గిటబ్ అంటే ఏంది పూర్తిగా ఇంకొద్దిగా డెప్త్గా మనం చూద్దాం రేపు. అలాగే డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంది, మనము రాసిన కోడ్ని ఆన్లైన్లో ఇంటర్నెట్కి ఎలా పంపాలి అనేవి రేపు చూద్దాం. రేపటిలోపు మీకు టాస్క్. ఇప్పుడు మీ రోజు వరకు అబౌట్ సెక్షన్ ఒకటి అప్డేట్ చేయమన్నాను. రేపు వచ్చేసరికి మీ పోర్ట్ఫోలియో పూర్తిగా ప్రతి సెక్షన్ని మీ ఓన్ డేటాతో అప్డేట్ చేసి నీట్గా ప్రొడక్షన్ రెడీ పోర్ట్ఫోలియోని రెడీ చేయండి. మీరు ఎన్ని ప్రాంప్ట్స్ అయినా. నెక్స్ట్ మీరు అప్డేట్ చేసేటప్పుడు వాడిన ప్రాంప్ట్స్ సపరేట్గా నోట్ చేసి పక్కన పెట్టండి. వాటి గురించి మనం రేపు డిస్కషన్ చేద్దాం. డే 1 టాస్క్ అందరికి ఐడియా ఓకే కదా. మళ్ళా చెప్తున్నాను, పోర్ట్ఫోలియోని మీ ఓన్ డేటాతో ఉన్న సెక్షన్స్ అన్నిటికీ అప్డేట్ చేయండి. ఓకేనా, క్లియర్ కదా డే 1 టాస్క్. సింపుల్గా మనం ఈ వెబినార్లో అన్ని కవర్ చేస్తాం. ఈ వెబినార్కు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. టైం ఉంచుకొని కరెక్ట్గా విన్నందుకు థ్యాంక్స్. ఈరోజు మన ఈ వెబినార్ నుంచి మా దిక్సూచి తరపు నుంచి ఒక ప్రోడక్ట్ ఈరోజు లాంచ్ చేస్తున్నాం. ఆ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూనిక్. ప్రోడక్ట్ నేమ్ రివీల్ చేస్తున్నాను, ప్రాజెక్ట్స్ హబ్. ఈ ప్రాజెక్ట్స్ హబ్ అనేది ఫ్రీ అండ్ పెయిడ్ ప్రాజెక్ట్స్ మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. మీరు ఆ ప్రాజెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకోగలరు, అలాగే మీ సిస్టమ్స్లో నుంచి వాడుకోగలరు. ఇది మన ప్రాజెక్ట్స్ హబ్ మెయిన్ మోటివ్. అలాగే దీంట్లో ఏఐ బిల్డర్ ఉంటుంది. ఏఐ బిల్డర్ వచ్చేసి మీకు ఒక టెక్ స్టాక్ ఐడియా ఉంది, అంటే ఏం చేయాలని ఐడియా ఉంది. దాన్ని ఎలా చేయాలి, కరెక్ట్గా రోడ్ మ్యాప్ కానీ ఇదంతా నీట్గా జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తుంది. ఈ గైడ్తో ప్రకారం మనం డిజైన్ చేస్తాం. అలాగే ఈ ప్రాజెక్ట్ హబ్లో డైలీ జనరల్ ఉంటుంది. జనరల్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఇప్పుడు సపోజ్ టాస్క్స్ ఉంటాయి కదా, ఏ టాస్క్స్ ఇస్తుంది, ఆ ఒక్కొక్క టాస్క్ ఎలా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ గైడ్, హెల్ప్ సపోర్టు,
ఇవన్నీ ఉంటాయి. అవి చేస్తూ మీరు చేసినట్టు మీరు డైలీ జనరల్ లాగా సేవ్ చేసుకోవచ్చు. అంటే నేను ఈరోజు ఈ వర్క్ చేశాను, రేపు ఈ వర్క్ చేయగలను, ఇలాగా మీరు చేసిన వర్క్ని డిక్లేర్ చేసుకోవాలి. అలా ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేయబడింది. ఇందులో 50+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని ఫ్రీయే ప్రస్తుతానికి. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా కానీ, పైథాన్ కానీ, వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మెన్ స్టాక్ కానీ, లేదా HTML CSS కానీ, ఇలా అన్ని కాలేజ్ ప్రాజెక్ట్స్, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూడండి. నెక్స్ట్ ఈ లింక్ని నేను మన AI వెబినార్ చాట్లో పంపుతున్నాను, చెక్ చేసుకోండి. అందరికీ ఆ లింక్ షేర్ చేశాను చూడండి వాట్సాప్లో. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మనకు గ్రోత్ ఎక్కువ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇంకా ఎవరైనా మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ ఇంకా జాయిన్ కాకుంటే స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, ఫర్ బీయింగ్ అండ్ proactive in the session. Day 1 టాస్క్ గుర్తుంది కదా అందరికి? టాస్క్ కంప్లీట్ చేయండి. రేపు Day 2లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, లోకేశ్వర్.